దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మనము మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు 85వ కీర్తన 10వ వచనం మనం చదువుదాం. కృపా సత్యములు కలుసుకున్నవి అంటున్నాడు. అంటే కృప వేరు, సత్యము వేరు. మరి కృప అంటేనేమో క్షమించి ప్రేమించే గుణం. సత్యం అంటే నిలదీసే గుణం. సత్యం అంటే నిలదీయడము. కృప అంటే చేసిన తప్పులను కప్పుపుచ్చడము. దేవునికి స్తోత్రాలు. కనుక మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే కృపా సత్యములు ఎవరు కలిపిండ్రు, ఎట్లా కలిపిండ్రు అనేది మనము గమనించుదాము. ఇక్కడ సత్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి జీవితంలో మనం నేర్చుకున్న ఆయన పేరు కృపగల దేవుడు అని ఎందుకు వచ్చింది అనేది మనము గమనించుదాం. ఇప్పుడు ఆదికాండము 3వ అధ్యాయం 8వ వచనంలో అప్పుడైన ఆదామును వెళ్ళగొట్టి అంటున్నాడు. అంటే ఆదాము అవ్వలు తప్పు చేశారు గనుక ఆ తోట నుంచి వెళ్ళగొట్టిండు. ఎందుకంటే యెహోవా దేవుడు సత్యం గలవాడు, నీతి గలవాడు. అంటే తప్పులు చేస్తే క్షమించడు. తప్పులు చేస్తే ఖండిస్తాడు, గద్దిస్తాడు. కనుక ఇక్కడ వాళ్ళు తప్పు చేశారు గనుక దేవుడు ఏం చేసిండు, అక్కడ వాళ్ళను ఏదేమి తోట నుంచి వెళ్ళగొట్టాడు. సత్యం అంటే నిలదీయడము. దేవునికి స్తోత్రాలు. కృప యోహాను సువార్త 8వ అధ్యాయం 3వ వచనం మనం గమనించినట్లయితే, శాస్త్రులు పరిచయులు వ్యభిచారమందు పట్టుబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచున్న పట్టుబడెను, అట్టి వారిని రాళ్లతో రోజు చంపాలని ధర్మశాస్త్రం మోషే మనకు ఆజ్ఞాపించెను. అంటే ఇక్కడ ఒక స్త్రీ ఆమె ఆమె ఆర్థిక పరిస్థితి ఏమిటి, ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటిది, ఆమె ఏ పరిస్థితిలో తప్పు చేసింది అనేది కాదు గాని, ఆమె తప్పు చేసింది అనేది ఒకటి నిర్ధారణకొచ్చి ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు ఆమె మీద అపాండం ఇస్తున్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే 11వ వచనంలో 10వ వచనంలో, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరిని విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపము చేయకుము అని చెప్పాను. అంటే ఇక్కడ చూడండి, సత్యానికి కృపకు ఎంత తేడా ఉన్నది. ఈ కృపా సత్యములను కలిపింది యేసుక్రీస్తు ప్రభువారు. సత్యం అంటే తప్పు చేస్తే వెళ్ళగొట్టడమే. కానీ దేవుడొచ్చినంక కృపగల దేవుడు ఏం చేసిండు, ఆ యొక్క తప్పులను ఏం చేస్తున్నాడు, మరి తుడిచివేసి ఇక మీదట తప్పులు చేయకమని చెప్తున్నాడు. కృపా సత్యం. ఇంకా సత్యం గురించి మనం ఆదికాండము 7వ అధ్యాయము 21వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు పశువులేమి, పక్షులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు ప్రతి పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి చచ్చిపోయిరి. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని, నా సన్నిధి వారి అంతం వచ్చింది కనుక నేను భూమి మీద ఉండకుండా తూడ్చివేస్తానని చెప్పేసి అందరినీ చంపేయడానికి దేవుడు అది సత్యం. సత్యం అంటే తప్పును ఓర్వడు, తప్పులు క్షమించడు, తప్పు చేస్తే చనిపోవాల్సిందే. ఇది సత్యం. ఆ యొక్క పాత నిబంధనలో ఎక్కువ సత్యానికే మరి వాళ్ళు ప్రియారిటీ ఇచ్చినట్టు మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ కొత్త నిబంధన గ్రంథములో కృపగల దేవుడు చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 10వ వచనంలో, వారాయన మీద నేరం మోపాలను, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమని ఆయనను అడిగిరి. అందుకని మీలో ఏ మనుషునికైనా గొర్రెలు ఉండి అది విశ్రాంతి గుంటలో పడిన దాన్ని పట్టుకొని పైకి తీయడా అంటున్నాడు. ఇంకా యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చ నుండి వెళ్ళిపోయిన బహుజనులు ఆయనను వెంబడించిరి. అంటే ప్రేమిస్తున్నాడు. వారు చేస్తున్న నేరాపణ విషయంలో పట్టించుకోకుండా, వెళ్ళిపెట్టకుండా దేవుడు ఉంటున్నాడు. కనుక చూడండి, కృపకు సత్యానికి ఉన్న తేడా. అక్కడనేమో గుడ్లను అంటే ప్రతి సమస్త జీవులను చంపేశాడు. ఇక్కడేమో అందుకైనా ఏ మనిషికైనా గొర్రె ఉన్నది విశ్రాంతి గుంటలో పడిన ఎడ దాన్ని పట్టుకొని పైకి తీయడా అంటే అక్కడనేమో చంపేసిండు, ఇక్కడనేమో కృపగల దేవుడు. అవే జంతువులు. కానీ దేవుడు చూడండి, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలుసుకున్నాయి, సిలువలో కలుసుకున్నాయి. సత్యం అంటే నిలదీయడం, కృప అంటే క్షమించి ప్రేమించడం.
దేవునికి స్తోత్రాలు. అదే విధంగా ఆది కాండము 19వ అధ్యాయము 24వ వచనం మనం చూసినట్లయితే 19వ అధ్యాయము 24వ వచనంలో, అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీద యెహోవా యొద్ద నుండి గంధకము అగ్ని ఆకాశమును కురిపించెను. అంటే చూడండి, దేవుడు సత్యం గల దేవుడు. తప్పు చేసిరు గనుక వాళ్ళను చంపాలి అని దేవుడు మరి ఎనక ముందు కూడా ఆలోచన చేయకుండా అగ్ని గంధకమును కురిపించినట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూడగలము. సత్యం అంటే సత్యమే. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయం మొదటి వచనంలో, అప్పుడు పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి ఆయన శోధించుటకు ఆకాశమునొక ఒక సూచన క్రియను తమకు చూపమని ఆయన అడిగిన ఆయన ఇట్లనెను. వ్యభిచారులను చెడుతనం వారు సూచక్రియలు అడుగుచున్నారు. అయితే యోనను గూర్చిన సూచక్రియ గాని మరి ఏ సూచక్రియ వారికి అనుగ్రహింపడని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళిపోయారు. అంటే సింపుల్‌గా దేవుడు మరి కృప క్షమిస్తున్నాడు. అంటే ఆ కాలములో జరిగినట్టు చూపించవు, ఆకాశంలో ఒక సూచన క్రియ చూపించవా అంటున్నారు. కానీ దేవుడు వాళ్ళన్న మాటలకు హర్ట్ కాకుండా, బాధపడకుండా, వాళ్ళను మనసులో పెట్టుకొని ఎక్కడ దెబ్బతీయాలో అనుకోకుండా క్షమించి సప్పడికి వెళ్ళిపోయిన దేవుడు. కనుక మనకు కూడా వ్యతిరేక పరిస్థితులు, వ్యతిరేకమైన మాటలు వస్తున్నప్పుడు మనం కూడా కృపగల దేవుని యొక్క కృపను పొందుకున్న వారమై ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనంలో, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనంలో, ఆ గడియలోనే అలాగున నెబుకద్నెజరునకు సంభవించెను. మానవుల నుండి అతని తరిమి అతడు పశువుల గడ్డి మేసెను. ఆకాశ మంచు అతని దేహమును తడపగా అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటి అను, అతని గోళ్ళు పక్షుల గోళ్ళ వంటి ఆయన. చూడండి, మానవుల నుండి అతన్ని తరిమిరి. దేవుడు చూడండి, తప్పు చేస్తే క్షమించలేదు, అస్సలు ఒప్పుకుంటాడు దేవుడు. మానవుని ఇతను తరిమి ఒక పక్షికి ఈకలు వచ్చినట్టు వచ్చి ఒక మరి జంతువు కదా గట్టి మేసినట్టు దేవుడు చేసిండు. కనుక ఇక్కడ కృపగల దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, మత్తయి సువార్త 18వ అధ్యాయము 21వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ సమయమున పేతురు అతని యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరు నా యెడల తప్పిదము చేసిన యెడల ఎన్ని మార్లు అతను క్షమింపవలెను? 7 మార్ల మట్టుకు అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకు అని నీతో చెప్పుచున్నాను. చూడండి, సత్యానికి కృపకు తేడా చూడండి. సత్యం అప్పుడేమో రాజు తప్పు చేస్తే విడిచిపెట్టలేదు. కానీ మరి కృపగల దేవుడు చూడండి, ఎన్ని మార్లు అంటే 78 మార్లు క్షమించమని దేవుడు చెప్తున్నాడు. కృపా సత్యములకున్న తేడాను మనం ఈరోజు స్పష్టంగా గమనించగలుగుతున్నాం. ఇంకా మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో, 13వ వచనంలో, సమూయేలు తైలపు కొమ్ము తీసి వారి సహోదరు ఎదుట వారిని అభిషేకం చేసెను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలంగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళెను. దేవుని యొక్క మరి మొదటి సమూయేలు 16:13లో, ఆ సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరు ఎదుట వారిని అభిషేకించిండు. ఇక్కడ మరి దావీదు ఒక్కడే సత్యంగా దేవుని కొరకు నిలబడ్డాడు గనుక దేవుడు అతన్ని మరి సమూయేలు ద్వారా అభిషేకించినట్టు మనము చూస్తున్నాం. అదే విధంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 40వ వచనంలో చూసినట్లయితే, అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన అందరినీ బయటికి పంపి ఆ చిన్నదాని తల్లిదండ్రులతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నదాని పరమ గదిలోకి వెళ్ళారు. కనుక కృపా సత్యములన్నిటి మరి మన విశ్వాస జీవితంలో మనము మరి ఎక్కడ కలుసుకున్నాయంటే, యేసుక్రీస్తు ప్రభువారికి సిలువేసినప్పుడు ఆ సిలువలో కృపా సత్యములు
కలుసుకున్నాయి. ఎట్లా చెప్పగలం మనము? యోహాను సువార్త 1 అధ్యాయం 12వ వచనంలో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వల్ల కలిగిన అద్వితీయ కుమారుని. అంటే తండ్రి అయిన దేవుడు సత్యంగా ఉన్నాడు. కుమారుడైన దేవుడు కృపగలవాడున్నాడు. ఈ కృపా సత్యములు ఎక్కడ కలుసుకున్నాయంటే సిలువలో కలుసుకున్నాయి. కనుక ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.